లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే రైట్ యాంగిల్ ఐసోలేషన్ ట్రయాంగిల్ ఉండాలి. రైట్ యాంగిల్ ఐసోలేషన్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఖచ్చితంగా ఒక 90 డిగ్రీ ఉండాలి. ఐసోలేషన్ అంటే రెండు భుజాలు సమానంగా ఉండాలి. ఇది ఏ, ఇది ఏ. అప్పుడు ఏ అయితే పైథాగరస్ థీరం ప్రకారం ఇది ఏమవుతుందంటే హైపోటెన్యూస్ a√2 అయిపోతుంది. అప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత అంటే డిగ్రీస్ ఎంత ఉంటాయంటే ఖచ్చితంగా లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో 45 డిగ్రీ ఉండాలి. అప్పుడు ఏరియా, అప్పుడు లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఫార్ములా ఏమంటే హాఫ్ ఏ స్క్వేర్ తెలియాలి. అంటే దీని ఆన్సర్ మనం ముట్టగలగాలి అంటే ఏ వాల్యూ తెలిస్తే ఆన్సర్ చెప్పేస్తాం. ఏ వాల్యూ తెలిస్తే ఆన్సర్ ముట్టేస్తాం. కాబట్టి అప్పుడు ఏ వాల్యూ కావాలి, మనం ఏ వాల్యూ కనుక్కోవాలి అంటే ఇక్కడ లంబకోణ త్రిభుజంలో కోణాలు 90 డిగ్రీ, 30 డిగ్రీ, 60 డిగ్రీ ఇక్కడ ఉన్నాయా? 90, 30 ఉండకూడదు. ఒక 90 డిగ్రీ అయితే కన్ఫామ్, కానీ రిమైనింగ్ రెండు యాంగిల్స్ ఖచ్చితంగా ఈక్వలే ఉండాలి. ఎందుకు రెండు యాంగిల్ ఈక్వల్ ఉండాలి అంటే వాడు పేరునే చెప్పాడు, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని కాడి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా యాంగిల్స్ సేమ్ ఉండాలంటే 90 డిగ్రీ ఉండాలి, 45 ఉండాలి. 90, 30, 60 జస్ట్ ఒక లంబకోణ త్రిభుజం మాత్రమే. కాబట్టి ఫస్ట్ వన్ ద్వారా మనం ఆన్సర్ చెప్పలేము. నెక్స్ట్ అదేవిధంగా కర్ణం యొక్క పొడవు, కర్ణం పొడవు ఎంత అంటే 15√2 సెంటీమీటర్. ఓకే, 15√2 సెంటీమీటర్. మన ప్రకారం కర్ణం ఎంత? డయాగ్నల్ ఈక్వల్ టు a√2 ఈక్వల్ వాడు ఇచ్చాడు ఎంత? 15√2 ఇచ్చాడు. కాబట్టి √2 క్యాన్సల్. ఏ వాల్యూ ఎంత అంటే 15. ఏ వాల్యూ ఎంత అంటే 15. దేర్ఫోర్ అడిగిన వాల్యూ ఏరియాగా, ఏరియా చెప్పగలమా లేదా? ఏ వాల్యూ మనం కనుక్కోగలిగాం. ఏ వాల్యూ ఒకటి అన్నౌన్ టర్మ్గా ఉంది. కాబట్టి మన ఏరియా ఫార్ములా హాఫ్ ఏ స్క్వేర్. దేర్ఫోర్ హాఫ్ ఏ స్క్వేర్ అంటే 15 స్క్వేర్. 15 స్క్వేర్ వాల్యూ 225. 225లో సగం మన ఆన్సర్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఎంతైనా కానీ చెప్పగలుగుతున్నాం. దేని ద్వారా చెప్పగలుగుతున్నామంటే సెకండ్ స్టేట్మెంట్ ఒకటే సరిపోతుంది దేని ఆన్సర్ చెప్పడానికి. కాబట్టి ఇక రెండో ప్రకటన మాత్రమే ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వగలుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది.